హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుంది. కాగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా కొందరిని ఎంపిక చేయడంతో ఆ ఇళ్ల నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపాల్సిన దుస్థితి కూడా ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయనే చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రారంభమైన 1,00,000 ఇళ్లలో 10,000 ఇళ్లకు పైగా ఇప్పుడు ఇరుకున పడ్డాయని చెప్పొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇళ్లను రద్దు చేయాల్సి కూడా వచ్చింది. ఇందులో దాదాపు సగం మంది ఇళ్ల నిర్మాణం ఇప్పటికే చేపట్టారు. ఎడాపెడా అనర్హులకు ఇక నేతల అనుచరులకు మంజూరు పత్రాలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం లబ్ధిదారుల వివరాలను ఇక పిఎంఏవై యాప్ లో నమోదు చేస్తుండగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులకు రెడ్ మార్క్ చూపించింది. ఏంటా అని చూడగా గతంలోనే వీరికి ఇల్లు మంజూరై ఉండడం, లేదంటే కుటుంబ ఆదాయం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ద్వారా ఈ లొసుగులు అన్ని కూడా బయటపడుతున్నాయి. గతంలో ఇల్లు మంజూరై బిల్స్ తీసుకొని సగం వరకు ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఆగిపోయిన వారు సైతం ఉన్నారు. దీంతో వాటిని సైతం యాప్ తీసుకోవడం లేదు. ఇక కొన్ని గ్రామాల్లో అయితే ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల స్టేటస్ తెలుసుకోకుండానే ఎంపిక చేశారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక లోకల్ గా వారి మాటలను నమ్మి పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటిని నిర్మాణాన్ని కూడా ప్రారంభించేందుకు ఉన్నారు. ఇక లోకల్ గా వారి మాటలను నమ్మి పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినందుకు ఇప్పుడు లబ్ధిదారులు ఆగమాగం అవుతున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం నిబంధనల ప్రకారం 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ లోపే ఇంటి నిర్మాణం చేపట్టాలి. కానీ చాలా చోట్ల లబ్ధిదారులు ఈ విషయం తెలియక 600 ఎస్ఎఫ్టీ మించి నిర్మాణం చేపట్టారు. దాంతో యాప్ లో ఇంటి నిర్మాణ కొలతలను ఇస్తే రిజెక్ట్ చేస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు లబ్ధిదారులకు ఈ విషయంపై అవగాహన కల్పించకపోయేసరికి ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇక చూసుకుంటే ఇక కొన్ని చోట్ల బేస్మెంట్ లెవెల్ వరకు పిల్లర్లు వేసిన తర్వాత పంచాయతీ కార్యదర్శి వచ్చి గతంలో ఇంటి నిర్మాణానికి సిమెంట్ తీసుకున్నారని పనులు ఆపాలని చెప్పడంతో వారు ఒక్కసారిగా విస్తుపోయారు. ముందే చెప్పి ఉంటే తమ ఇంటిని కూల్చుకునే వాళ్ళం కాదు కదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సాయం పొందిన వారిని ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా పరిగణిస్తున్నారు. దీంతో పాటు దరఖాస్తుదారుల్లో ఎవరికైనా 4 చక్రాల ఆటో రిక్షా, కారు, ట్రాక్టర్ ఉంటే ఇల్లు మంజూరు చేయవద్దనే రూల్స్ కూడా పెట్టారు. ఇలా కేవలం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 360 ఇందిరమ్మ ఇల్లు రద్దు కానున్నట్టు కూడా సమాచారం. అలాగే ఉమ్మడి మహబూబాబాద్ నగర్ జిల్లాలో కూడా 1,500 ఇళ్ల వరకు రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరికొందరికి ఇల్లు మంజూరైనప్పటికీ డబ్బుల ఇబ్బందుల కారణంగా ప్రారంభించలేదు. దీంతో వారికి 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చి అధికారులు వారి నుంచి రిటర్న్ గా పత్రం రాయించుకొని మరీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇక 20 ఏళ్ల కిందట తెలిసి తెలియక సిమెంట్ బస్తాలను తీసుకుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులని ఎలా చెబుతారని నిలదీస్తున్నారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వచ్చిన దరఖాస్తులను 3 విభాగాలుగా విభజించారు. అందులో భాగంగా L1, L2, L3 గా లబ్ధిదారులను ఎంపిక చేశారు. L1 ప్రకారం సొంత స్థలం ఉండి పక్కా ఇల్లు లేని వారు అనర్హులు. వీరికి మొదటి విడతలో ప్రాధాన్యత ఇస్తారు. ఇక సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్న వారికి ఈ జాబితాలో చేర్చారన్నమాట. ఇక L2లో సొంత స్థలం లేదా పక్కా ఇల్లు లేని వారు అర్హులు. అయితే గుడిసెల్లో, తాత్కాలిక ఇళ్లలో నివాసం ఉంటున్నవారు వీరికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాన్ని కూడా సహాయం అందిస్తారు. ఇక తర్వాత చూసుకుంటే L3 ప్రకారం ఇప్పటికే పక్కా ఇల్లు ఉండి వార్షిక ఆదాయం 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్నవారు వీరు ఈ పథకానికి అర్హులు కారు అన్నమాట. ఇక కానీ కొన్ని చోట్ల అధికారుల తప్పిదం వల్ల L3 కేటగిరీకి చెందిన వారిని L1 లోకి తీసుకొచ్చి ఎంపిక చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక దీంతో యాప్ లో వీరి వివరాలు కూడా ఇవ్వడంతో యాప్ వారిని తిరస్కరిస్తుంది. ఇక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయమై హౌసింగ్ కార్పొరేషన్ సిఈ చైతన్య కుమార్ స్పందిస్తూ అనర్హులను ఎంపిక చేయడం లేదని చెప్పారు. ఇక యాప్ లోని వారు ఆటోమేటిక్ గా రిజెక్ట్ అవుతారని తెలిపారు. కొన్ని చోట్ల అధికారుల లాగిన్ తో ప్రాసెసింగ్ కాపీలు కూడా వస్తున్నాయని, ఇక క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనర్హులుగా తేలుతుందని కూడా చెప్పుకొచ్చారు.